శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. తదుపరి మూడవ రాశి వృషభ రాశి యొక్క తదుపరి రాశి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి వారికి గురుడు యొక్క మార్పు ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకున్నాం. గురుడు మిథునం నుంచి కర్కాటకంలోకి జూన్ నెల 2వ తారీఖు నుంచి మారబోతున్నాడు. కాబట్టి తద్వారా ద్వితీయ స్థానంలోకి మారుతున్నాడు. ద్వితీయ స్థానంలో తామ్రమూర్తిగా సామాన్యమైనటువంటి దాన్ని మాత్రమే ఇస్తాడు. ద్వితీయ స్థానంలో గురుడు యొక్క మార్పు ఎలా ఉండబోతుంది అని అంటే గనక ద్వితీయ స్థానంలో ఉచ్చంగా ఉంటాడు అనమాట. అంటే కర్కాటకంలో గురుడు యొక్క ఉచ్చ స్థితి వలన ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఇన్నాళ్ళకంటే ఇప్పుడు కొంచెం మారుతుంది. ఏమిటి మారుతుంది అని అంటే కనుక వీళ్ళ యొక్క మాటలో పటుత్వం దొరుకుతుంది. వాక్ పటిమ చేతన ఇతరులని ఆకర్షించడానికి ఈ యొక్క గురుగ్రహం మార్పు అనేటటువంటి వీళ్ళకి దోహదపడుతుంది. ఇన్నాళ్ళు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఇటు అటుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడినటువంటి మాట వాళ్ళకే నమ్మకం తక్కువగా అనిపిస్తుంది. కానీ ఈ జూన్ నెల 2వ తారీఖు నుంచి మారుతున్నటువంటి గురుగ్రహ ప్రభావం చేత వీళ్ళకేమవుతుందనంటే ఇప్పుడు మంచి కాన్ఫిడెన్స్ తోటి చక్కగా వీళ్ళు మాట్లాడి ఇతరులని ఆకర్షించి తద్వారా కార్యసిద్ధిని పొందటానికి ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేటువంటిది దోహదపడుతుంది. అలానే సామాన్య ఫలితాలను ఇవ్వడానికి గురుడు కాబట్టి వీళ్ళు ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది గురుగ్రహ ద్వితీయ సంచారం వలన. అట్లానే ఫైనాన్స్, మార్కెటింగ్ రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గురుగ్రహం మార్పం చేతన వెళ్ళగలిగిన మార్పుల వలన ఆయా రంగాల వాళ్ళకి చక్కటి అభ్యున్నతని వీళ్ళు పొందగలుగుతారు. తత్ప్రభావం చేతన విశేషమైనటువంటి ఫలితాలను ఇన్నాళ్ళు ఒక రకంగా ఇప్పటి నుంచి ఇంకొక రకంగా ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళకి గురుగ్రహ మార్పు వలన లభిస్తుంది. గురుగ్రహం తామ్రమూర్తిగా సామాన్య ఫలితాల నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి ఉచ్చ ఫలితాలుగా సంపూర్ణమైన ఫలితాలు వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి పొందడం కోసం వీళ్ళు చేయవలసినటువంటి పని ఏంటంటే కనుక ప్రతి గురువారం రోజున లేదా ప్రతి సోమవారం రోజున 2 రోజులు ఏదైనా పర్వాలేదు, గురువారం ప్రతి గురువారం రోజున వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మిథున రాశి వాళ్ళు ప్రతి గురువారం రోజున ఖచ్చితంగా శనగలని దానం చేసుకోవటం కానీ లేదంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని వీళ్ళు పారాయణ చేసుకోవటం లేదా గురుచరిత్ర పారాయణ చేయడం వలన మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. లేదా ప్రతి గురువారం రోజున సాయంకాలం పూట శివాలయ సందర్శన వీరికి మంచి ఫలితాలను తీసుకుంటుంది. కాబట్టి ఈ రకమైన పరిహారాలను వీళ్ళు పాటిస్తూ అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మిథున రాశి వాళ్ళని చెప్పి సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు.